హలో ఫ్రెండ్స్, మనం శ్రీమద్ వాల్మీకి రామాయణం నుంచి ఒక ప్రశ్నను పరిశీలిద్దాం. క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ జటాయుస్ ఎల్డర్ బ్రదర్? జటాయు యొక్క అన్నగారి పేరేమిటి అని ప్రశ్న అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చి అరుణ, వాలి, అంగద, సంపాతి. సమాధానం సంపాతి. జటాయు యొక్క అన్నగారి పేరు సంపాతి. మనం 10వ తరగతి తెలుగు ఉపవాచకం మన ఇతిహాసం రామాయణంలో పరిశీలిస్తే, సముద్ర తీరంలో వానరులంతా సమావేశమయ్యారు. ఏం చేయాలో తీవ్రంగా చర్చించుకుంటున్నారు. సీత జాడ కనిపెట్టకుండా సుగ్రీవుణ్ణి చేరరాదనుకున్నారు. వీళ్ళ మాటల్లో జటాయు ప్రస్తావన వచ్చింది. అది విన్నాడు సంపాతి. ఇతడు పక్షిరాజు, జటాయువుకు అన్న. జటాయువుకు అన్న ఎవరు? సంపాతి. రెక్కల లేక పడి ఉన్నాడు. సంపాతి తన సోదరుడి మరణానికి ఎంతో విలపించాడు. లంకలో సీత ఉన్న పరిస్థితులను నిశిత దృష్టితో చూసి కళ్ళకు కట్టినట్లు వివరించాడు. లంకకు ఎలా వెళ్ళాలో చెప్పాడు. ఇంతలో ఆశ్చర్యకరంగా సంపాతికి రెక్కలు మొలిచాయి. పరోపకార పుణ్యం ఊరికే పోతుంది. అందరూ ఆనందించారు. తన రెక్కల బలాన్ని తెలుసుకోవడానికి రివ్వున ఆకాశంలోకి ఎగిరాడు సంపాతి. మూలం 10వ తరగతి తెలుగు ఉపవాచకం మన ఇతిహాసం రామాయణం. మనం శ్రీమద్ రామాయణం కిష్కింధాకాండలో పరిశీలిస్తే, హనుమంతుడు అంగదుని ప్రాయోపవేశాన్ని నిలిపివేయడానికి హితబోధ చేస్తారు. ఆ మాటలు విన్న అంగదుడు ఈ విధంగా కోపంతో చెప్పసాగారు. సుగ్రీవుడికి స్థిరబుద్ధి, ఆత్మశుద్ధి, చిత్తశుద్ధి, దయా, పరాక్రమము, గాంభీర్యము ఏ కోశాన లేవు. అన్న బతికి ఉండగానే తల్లిలాంటి వదినను భార్యను చేసుకున్న పాపి. రాక్షసుడితో పోరాడడానికి బిలంలోకి దూరిన తన అన్న బయటకు రాకుండా బిలానికి కొండరాయి అడ్డం పెట్టిన ద్రోహి. తనకు రాజ్యం దానం చేసిన రామున్నే మరిచిన కృతజ్ఞుడు. లక్ష్మణుడి భయం కొద్దీ సీతాన్వేషణకు గాను మనని పంపాడే కానీ అతనికి అధర్మ భయం ఎక్కడిది. అటువంటి వాడు తన కొడుక్కు రాజ్యం ఇస్తాడు కానీ నాకిస్తాడా? తన ఆజ్ఞ మీరిన వంక పెట్టి నన్ను తప్పక ఉరి తీయిస్తాడు. నేను తిరిగి రాను. ఇక్కడే ప్రాయోపవేశం చేస్తాను. నన్ను వదిలి మీరంతా వెళ్ళండి. రామలక్ష్మణులకు, మా పినతండ్రికి, పినతల్లి రుమకు నా నమస్కారాలు చెప్పండి. నేనంటే ప్రాణం కన్నా ఎక్కువగా చూసే నా తల్లిని ఊరడించండి. ఆమె ఎలాగో నా కోసం ప్రాణాలు విడుస్తుంది అని మిగిలిన వానరులకు నమస్కారాలు చేసి భూమి మీద దర్బలు పరుచుకొని వాటిపై ఏడుస్తూ పడుకున్నాడు అంగదుడు. అంగదుడిని చూసి వానరులందరికీ ఆగకుండా దుఃఖం వచ్చింది. వాలిని మెచ్చుకొని సుగ్రీవుని తిట్టుతూ తాము కూడా ప్రాయోపవేశం చేయ నిశ్చయించారు. సముద్రంలో స్నానం చేసి తీరాన దర్బలు పరిచి వారంతా తూర్పు ముఖంగా పడుకున్నారు. అలా పడుకొని వారు రాముడు అరణ్యవాసానికి బయలుదేరినది మొదలు జరిగిన సంఘటనలన్నీ చెప్పుకుంటూ ఉండగా ఒక భయంకరమైన ఆకారం గల గద్ద వారికి కనిపించింది. దానిని చూస్తూనే భయంతో వారు పెట్టిన కేకలకు గుహలన్నీ మారుమోగాయి. ఆ వచ్చినది జటాయు అన్న అయిన సంపాతి. జటాయు అన్న ఎవరు? సంపాతి. అతను వింధ్య పర్వతం మీద ఒక గుహలో ఉంటున్నాడు. అతను గుహలో నుంచి వెలికి వచ్చి, దేవుడి దయ వల్ల ఇవాళ నాకు కావలసినంత ఆహారం, ఈ వానరులందరినీ వరుసగా చంపి కడుపు నింపుకుంటాను అన్నాడు.
ఆ మాటలు విని అంగదుడు హనుమంతుడితో మనకెలాంటి గతి పట్టింది. యముడు ఈ గద్ద రూపంలో మనల్ని కడతేర్చవచ్చాడు. మనం ఆ రాముడి పని తీర్చిన వాళ్ళము కాలేదు. సుగ్రీవాజ్ఞ నిర్వర్తించిన వాళ్ళము కాలేదు. మనకన్నా ఆ జటాయువు మేలు. అతను రాముడి కోసం ప్రాణాలు వదిలాడు. మనం రామకార్యం మీద బయలుదేరామన్న మాటే కానీ అది చేయకుండానే ఈ గద్ద నోట పడబోతున్నాం. మన చావుకు ఎన్ని కలిసి వచ్చాయో. జటాయు ప్రాణాలు వదలకపోతే మనకు సీతను వెతకవలసిన పని ఉండేదే కాదు. రావణుడి సంగతి అతనే చెప్పేవాడు. రావణుడు సీతను ఎత్తుకుపోకపోతే ఆమె కోసం వెతికే పనే ఉండేది కాదు. దశరథుడు చావకపోతే ఏనాడో రాముణ్ణి పిలిపించుకుని ఉండేవాడు. అసలు దశరథుడా కైకెకి వరాలే ఇవ్వకపోతే ఏ బెడద ఉండకపోయాను. ఇవన్నీ మన వారలందరినీ ప్రాణం తీయడానికే జరిగాయి అన్నాడు అంగదుడు. సంపాతి గట్టిగా, ఎవడది నా తమ్ముడు చచ్చిపోయినట్టు మాట్లాడుతున్నాడు? ఇంతకాలానికి నా తమ్ముడి పేరు విన్నాను కదా అని సంతోషించాను. నాయనలారా, నా రెక్కలు సూర్యకిరణాలకు కాలిపోయాయి. నేను మీ దగ్గరికి రాలేను. దయచేసి నన్ను మీరున్న చోటికి దించండి అని అరిచాడు. వానరులు ఇదంతా దొంగ ఎత్తు అనుకున్నారు. అయినా తాము చావడానికి సిద్ధమే ఉన్నారు కనుక ఆ చావు ఈ విధంగా త్వరగా రావడం కూడా మేలేనేమోనని వారికి తోచింది. అంగదుడు మాత్రం లేచి వెళ్ళి సంపాతిని కొండ మీద నుంచి దించి కిందికి తెచ్చారు. అతను సంపాతితో రాముడు అరణ్యవాసం రావడం, జనస్థానంలో ఉన్న సీతను రావణుడు అపహరించడం, అది చూసి జటాయు రావణుడితో ఘోర యుద్ధం చేసి చనిపోవడం, రామలక్ష్మణులు సీతను వెతుక్కుంటూ ఋష్యముఖానికి వచ్చి సుగ్రీవుడి స్నేహం చేసి వాలిని చంపి వానర రాజ్యాన్ని సుగ్రీవుడికి ఇవ్వటము, సుగ్రీవుడు సీతాన్వేషణకై తమను పంపటము, తాము విఫలమై తిరిగి వెళ్ళలేక ప్రాయోపవేశం చేయడం వివరించి చెప్పాడు. ఈ వృత్తాంతం మనకి శ్రీమద్ రామాయణం కిష్కింధాకాండంలో ఉంటుంది. మూలం చందమామ 1963 సెప్టెంబర్ సంచిక. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.